నమస్కారం అండి. నా పేరు గోల్ శ్రీనివాసులు. పాటవారిపాలెం వివర్స్ కాలనీ చీరాల మండలం అండి మాది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది. దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను. మా పిల్లలను బాగా చదివించుకొని ఇందులోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను. నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి. ఎస్కోట మండలం, ఎస్కోట జిల్లా, ఎస్కోట గ్రామం, విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. మా ఇద్దరు ఆడపిల్లలకి అమ్మఒడి డబ్బులు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని, బ్యాగులని అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ వరకు చాలా బాగుంది. సన్నబియ్యం రైస్ కూడా అందుబాటులో ఉంచారు. చాలా ఆనందంగా ఉంది. మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని మనోధైర్యంగా ఇచ్చారు మాకు. అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. డబ్బు నియోజకవర్గం, సామర్లకోట మండలం, భీమవరం. మాకు ఈరోజు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకే పడిందండి. ముందైతే అమ్మఒడి ఒక అమ్మాయికే పడింది, ఇప్పుడు ఇద్దరికే పడ్డారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా పడితే అంతవరకు నన్ను మేము చదివించుకోగలం మా పిల్లల్ని. చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారండి అందరికీ. ఇదే కాదండి, ప్రతి పథకం కూడా చాలా బాగా చేస్తున్నారండి.